హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోమీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా. మనకి కావాల్సినవి నువ్వులు, పల్లీలు, కొబ్బరి, చింతపండు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేయించుకొని పక్కకు తీసుకొని అందులోనే నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా పక్కకు తీసి అలాగే కొబ్బరి వేసి వేయించుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేసి కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకుని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలాగే గిన్నె పెట్టి అందులో కొద్దిగా అంత ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోవాలి. 50% కుక్ అయిపోయాక అందులో నుంచి తీసేసేయాలి. అలాగే ఒక జార్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అదే నూనెలో కొద్దిగంత బగారాకు వేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీ అంతా అందులో వేసి మంచిగా కుక్ కానివ్వాలి. ఒక 5 to 10 minutes కుక్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూడాలి. చూసి మంచిగా స్మెల్ అంతా పోయే వరకు కుక్ అయిందా లేదా చెక్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలలో కొద్దిగంత సాల్ట్ వేసి మిక్స్ చేసి ఆ మసాలాలో వంకాయలు వేసేసి ఒక 10 minutes అలా ఉంచేసి మసాలా మొత్తం పట్టేస్తుంది వంకాయలకి. సో మనకి ఆయిల్ తేలినట్టయితే వంకాయ కూడా రెడీ అయిపోయినట్టే. కొద్దిగంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అయిపోతుంది మన వంకాయ మసాలా కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.